అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక లోఫర్ గాడు ఆల్మాన్ రాజ్ అంట. వాడు ఎవరికి పుట్టినాడో తెలీదు, ఎవరికి పుట్టినాడో తెలియని యదవ నా కొడుకు, లోఫర్ నా కొడుకు, చింపాంజీ యదవ ఆల్మాన్ రాజ్. నీ చరిత్ర అంతా నేను చెప్తా చూడు. ఒరే అమ్మాయిలతో కులికిన యదవు నువ్వు. నీ చరిత్ర అంతా ఒక పుస్తకం రాసి మేము కూడా మీ ఊరంతా పంచుతాం రా యదవ లోఫర్ నా కొడక, ఒరే లఫుట్ నా కొడక. ఒరే ఎవడ్రా నువ్వు, ఎక్కడ పుట్టినోడివిరా నువ్వు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతాండావురా లోఫర్. ఒరే నీ చరిత్ర నేను కూడా చెప్తానురా, నాకు కూడా తెలుసురా నీ చరిత్ర అంతా. రే యదవా చింపాంజీ మొహం వేసుకొని నువ్వు, నీ చింపాంజీ మొహం వేసుకొని నువ్వు యదవ నా కొడుకువి. నువ్వు మాట్లాడేది మా కరుణాకర్ రెడ్డి గారి గురించి. రే నీకు ఏం తెలుసని మాట్లాడతావురా మా కరుణాకర్ రెడ్డి గారి గురించి. రే మా కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిని ఎంత ప్రతిష్టంగా రోడ్లు వేసినారు. తిరుపతిలో ప్రతి ఒక్కరు మెచ్చుకుంటా ఉండారా. లోఫర్ నువ్వు ఎవడో చెప్తే ఏ కోన్ కిస్కా గొట్టంగాడో చెప్తే నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదరా యదవా. రే నీ చరిత్ర మాకు తెలుసురా. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అయితే నీది కాదురా. ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళురా. ఒరే నీ జీవిత చరిత్ర చూసుకోరా ముందు. అమ్మాయిలను మోసం చేసి వచ్చినావు రే. నీ చరిత్ర ముందు చూసుకొని మాట్లాడాలా. రే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వెనకాల శ్మశానాన్ని నువ్వు ఆక్వై చేసుకోలేదా? గతంలో భూమి పైన ఉన్న ఆరోపణలు కూడా మీ పైన వచ్చినాయి. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వెనకాల శ్మశాన భూమి పైగా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నావు నువ్వు వ్యక్తివి నువ్వు ఆల్మాన్ రాజు. ఆరోపణలు కాదు కానీ సైట్లోకే పోయి బీసీల భూమి అని చెప్పి దొంగ పట్టాలను తెచ్చుకున్నావు ఆల్మాన్ రాజు. శ్మశానాన్ని ఆక్రమించినటువంటి నీచమైన వ్యక్తివి నువ్వు ఆల్మాన్ రాజు. నువ్వు మాట్లాడుతూ ఉండావా? సిగ్గు శరం లేని ఆల్మాన్ రాజు. నువ్వు గత 2 నెలల క్రిందట కూడా రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దొంగ భూములను దొంగ పట్టాలను చేసుకున్నావు. అది మర్చిపోయినావా? ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉండావు యదవా సుంట. ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉండావే, శుద్ధ పూసవవా నువ్వు? కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. ఆల్మాన్ రాజ్ అంట. ఆల్కహాల్ రోజు తాగుతావేమో అందుకు ఆల్మాన్ రాజ్ అని పెట్టినారు మీ పెద్దవాళ్ళు కూడా నిన్ను. ఒరే నువ్వు కలెక్టర్ని ఎందుకు పొగుడుతాండవో కలెక్టర్ను? ఎందుకంటే కలెక్టర్ని పొగిడితే నీకు మళ్ళా భూములను చేపిస్తారని కలెక్టర్ను పొగుడుతాండావా శుద్ధ పూస. నువ్వు ఎన్ని దొంగ పట్టాలు ఎన్ని దొంగ భూములను ఆక్వై చేసుకున్నావో నువ్వు నీచంగా మాట్లాడే నీచుడువు నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి రా నీది. కరుణాకర్ రెడ్డి గారి కాలి గోటుకి సరిపోని యదవు చింపాంజీ ముఖం వేసుకొని నువ్వు మాట్లాడతావా? నువ్వు ఒక పెద్ద బోసడీకే యదవ్వే. నువ్వు పోయి మాట్లాడతావా మా కరుణాకర్ రెడ్డి గారి గురించి? ఎన్ని భూములను ఆక్వై చేసుకున్నావు నువ్వు? శ్మశానాన్ని ఆక్వై చేసుకున్నావంటే నువ్వెంత లోఫర్ గాడివి. ఆ శ్మశానంలో నిన్ను బూర్చి పెడతాం చూసుకో. ఏమనుకుంటాండావు ఆల్మాన్ రాజు? మా కరుణాకర్ రెడ్డి గారు మా అన్న, అందరికీ మంచి చేసిన వ్యక్తి మా అన్న కరుణాకర్ రెడ్డి అన్న. నువ్వుపై కరుణాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పలికితే నాలిక కట్ చేసేస్తాం. మాట్లాడకుండా చేసేస్తాం, కత్తరిచ్చేస్తాం నాలికను. చింపాంజీ యదవా నువ్వు నీ మొహం వేసుకొని
చింపాంజీలాగా ఉండవు. నువ్వు ఆ మాట్లాడేది ఎవడో మాట్లాడమంటే మాట్లాడతావా ఎదవా? మీ ఏం తెలుసురా కరుణాకర్ రెడ్డి గారి గురించి? తిరుపతి ప్రజలకు కూడా తెలుసు, మంచి చేసిన వ్యక్తి. నవరత్నాలనే పథకాల ద్వారా మంచి చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. గెలిచిన వెంటనే ప్రతి ఇంటింటికి తిరిగి మీకు పథకాలు వచ్చినాయా అమ్మా అని అడిగిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. రాకపోతే మళ్ళా పథకాలు ఇచ్చిన వ్యక్తి మా కరుణాకర్ రెడ్డి అన్న గారు. నువ్వు మాట్లాడే స్థాయి కాదు, నీకు అర్హత లేదు. ఆల్మాన్ రాజు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలా. నీ ఒళ్ళు జాగ్రత్త లేకపోతే తాగి వాగి మాట్లాడితే నీ నాలుకని చీరేస్తాం. జాగ్రత్త ఆల్మాన్ రాజు. నీకు ఇంకా నువ్వెక్కడెక్కడైతే భూములను ఆక్పై చేసినావో అవన్నీ బయట పెడతాం. జాగ్రత్త. నీ చరిత్ర అంతా కూడా ఒక పుస్తకంలాగా రాసి నీ ఊర్లో పంచుతాం. జాగ్రత్త. మా అన్న చరిత్ర మంచి చరిత్రనే, బాగా ఉంది, అందరికీ మేలు చేసినారు. టీటీడీలో ఉన్న వాళ్ళందరికీ స్థలాలు తీయించిన వ్యక్తి మా కరుణాకర్ రెడ్డి గారు. నీలాగా నీ బోసడికేలాగా ఆ స్థలాలను కబ్జాలు చేయలా. నువ్వు స్థలాలను కబ్జా చేసినావు, నువ్వు శ్మశానాన్ని కబ్జా చేసినావు, రేణుగుంట దగ్గర పట్టాలను చేసుకున్నావు. నువ్వా మాట్లాడేది ఎదవా? బోసడీకే ఎదవా? ఒరే చింపాంజీ ముఖం వేసుకొని నువ్వు నీ యొక్క మొహము నువ్వురా. పోరా, పోయి ఇంట్లో పోయి కూర్చోపోరా. ఈ అమ్మాయిలతో కులికే నువ్వు మాట్లాడతావా ఒకరి గురించి? నీ స్థాయి అది కాదు, గుర్తుపెట్టుకో.